ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమ ఆదేశాలను బేఖాతరు చేయడం మీద రాష్ట్ర ప్రభుత్వాలపై న్యాయస్థానం సీరియస్ అయింది. పలు రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. అమికస్ క్యూరీ విజయ్ అన్సారియా స్టేటస్ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం ఈసీని ఆదేశించింది. కేంద్రం ఈసీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పిటిషనర్లు రీజాయిండర్ దాఖలు చేసినా చేయకపోయినా విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ మార్చి 4కు వాయిదా వేసింది. ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రజాప్రతినిధుల మీద దాఖలైనటువంటి కేసులపైన సత్వర విచారణకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ పైన ఈ రోజు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. ఆ విచారణ సందర్భంగా ఏదైతే ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్నటువంటి విజయ్ అన్సారియా ఇచ్చినటువంటి నివేదికను కూడా పరిశీలించింది. ఆ నివేదికలో చాలా ఉన్నటువంటి అంశాలను ఈ రోజు విజయ్ అన్సారియా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఏదైతే ఈ ఏడాది జనవరి 1 నాటికి ప్రజాప్రతినిధులపై మొత్తంగా 4732 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లుగా అన్సారియా తెలిపారు. వీటిలో తెలంగాణలో 313, ఆంధ్రప్రదేశ్ లో 26 ఉన్నట్లు తెలిపారు. 2024 జనవరి నాటికి మొత్తంగా ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసులు 4472 ఉంటే నిరుడు 892 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు కూడా ఇంకా పెరిగిపోతున్నాయి. ఇంకా పాత కేసుల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. వాటిని ఈ యొక్క ప్రత్యేక కోర్టుగా చెప్తున్నటువంటి అవి పరిష్కరించడం లేదు. వీటికి తోడు కొత్త కేసులు కూడా యాడ్ అవుతున్నాయి. 251 మంది సిట్టింగ్ ఎంపీల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని కూడా తెలిపారు. అందులో 170 తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించి కూడా ఉన్నట్లుగా తెలుస్తూ అందులో ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఏదైతే అమికస్ క్యూరీ ఇచ్చినటువంటి అప్డేట్ లో ఉన్నటువంటి సూచనలు సుప్రీంకోర్టు మరోసారి జోక్యం చేసుకుని ప్రజాప్రతినిధుల పైన కేసుల విచారణ వేగంగా పూర్తి చేసేలా ట్రయల్ కోర్టులకు ఆదేశాలు ఇవ్వాలి. ఈ కేసుల విచారణ జాప్యాల వివరాలను కూడా హైకోర్టు వెబ్సైట్ లో స్పష్టంగా పొందుపరిచి అందరికీ అందుబాటులో ఉంచాలి. ప్రత్యేక కోర్టులు ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి కేసుల విచారణ మాత్రమే చేపట్టేలాగా ఉత్తర్వులు జారీ చేయాలి. అవి మిగతా కేసులు చేపట్టకుండా కేవలం ప్రజాప్రతినిధులపై దాఖలైనటువంటి కేసులను మాత్రం విచారించేలాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేయాలి. వాటి విచారణ ముగిసిన తర్వాతే ఇతర కేసులను తీసుకునేలాగా ఆదేశించాలి. ఎంపీ ఎమ్మెల్యేల పైన ట్రయల్ పూర్తయిన తర్వాతే జిల్లా ముఖ్య సెషన్స్ జడ్జీలకు ఇతర సాధారణ పనులు కేటాయించాలి. కొన్ని రాష్ట్రాల్లో అసలు ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేయలేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారు. 3 ఏళ్లకు పైబడి పెండింగ్ ఉన్నటువంటి కేసుల విచారణను బిఎన్ఎస్ లోని సెక్షన్ 346 ప్రకారంగా రోజువారీగా విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు. నిందితులు వరుసగా 2-3 వాయిదాలకు హాజరు కాకపోతే నాన్ బెయిల్ వారెంట్లు కూడా జారీ చేయట్లేదు. ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. సిఆర్పిసి సెక్షన్ 144 ప్రకారంగా జారీ చేసినటువంటి నిబంధనలు ఉల్లంఘించినట్లు ఐపీసీ సెక్షన్ 188 కింద ప్రజాప్రతినిధుల మీద నమోదైనటువంటి కేసులు ఏడాదికి మించి పెండింగ్ లో ఉంటే కొట్టేయాలి. కానీ అవి కూడా చేయట్లేదు. అసలు ప్రత్యేక కోర్టులు వీటి మీద శ్రద్ధ పెట్టడం లేదు అని కూడా అమికస్ క్యూరీ తన పిటిషన్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల మీద కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు పదే ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టులు పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా ట్రయల్ కోర్టులు విచారణలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ పదే వాయిదాలు వేస్తూ ఉన్నాయి. పెండింగ్ కేసుల సంఖ్యను కొన్నిట్లో విచారణ దశాబ్దాల పాటు అంటే కొన్ని కేసులు అయితే 30 సంవత్సరాల పాటు కూడా కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు తమపై కేసుల దర్యాప్తు ట్రయల్ పైన తీవ్ర ప్రభావం కూడా చూపుతున్నారు. విచారణ ముందుకు సాగనీయటం లేదు. కోర్టు నిర్ణయించినటువంటి తేదీల్లో నిందితులు విచారణకు హాజరు కావటం లేదు. ఇవన్నీ కూడా ఈ యొక్క కేసులు ముందుకు సాగకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా ఉంటున్నాయన్న విషయాలను కూడా అన్సారియా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఇక తదుపరి అంటే కేంద్రం అదేవిధంగా ఈసీ ఎన్నికల కమిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం అనేక అబ్జర్వేషన్స్ కూడా చేసింది. కొన్ని ఏదైతే
ప్రజాప్రతినిధుల పైన దాఖలైన అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు కొంతమంది ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఈ యొక్క నేరాలు చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళు రాజకీయాల నుంచి విరమించుకున్నారు. మరి అటువంటి కేసులు ఏ కోర్టులకు పంపాలి అన్న అంశం పైన కూడా కొంత చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్ 8, సెక్షన్ 9 సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కొంత వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ కేసుల్లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 8, 9 ముడిపడి ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో అటార్నీ జనరల్ తమ అభిప్రాయం చెప్పాలని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కోరింది. తదుపరి విచారణ మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.